చైనాకే పరిమితం అవ్వాల్సిన ఈ వాస్తు ఉమ్. సడన్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత పాపులర్ ఎట్లయింది గురూజీ? ఎట్లయిందంటే ఇప్పుడు మన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అవును. అండ్ ప్రతి సంవత్సరం అనేది చేంజెస్ కోరుకుంటారు జనాలందరూ కూడా. అవును. రెండోది వచ్చేసి పక్కన ఒకరు ఇల్లు కట్టుకున్నారంటే అవును. వాళ్ళకంటే మంచిగా ఉండాలన్న ఆలోచన మనకు వస్తుంది. ఓకే. ఆ డిజైన్ కంటే మన డిజైన్ ఇంకా బాగుండాలని వస్తుంది. కరెక్ట్. ఇంట్లో పెట్టుకున్న గ్యాడ్జెట్స్ వస్తువులన్నీ కూడా ఇంకా అప్డేట్గా ఉంటే బాగుండాలని వస్తుంది. ఓకే. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే హ్మ్. ఈ ఫ్యాంక్షుయి నుండి వచ్చినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి వాళ్ళు అక్కడ నుండి అడ్వర్టైజ్ చేయడం కూడా, ఇది పెట్టుకుంటే ఇది వచ్చేస్తుంది, ఇది పెట్టుకుంటే ఇది జరిగిపోతుంది అన్న భావనలు కలిపినందుకు మన భారతదేశంలో అరే ఇవి పెట్టుకుంటే నిజంగానే ఇవి అవుతాయేమో, సరే అవుతే అవ్వకపోవచ్చు, కాకపోతే ఇది పెట్టుకుంటే ఒక పక్క వాళ్ళకన్నా మనకు కొంచెం షో కనిపిస్తుందేమో అన్న ఆలోచనతో ఈ ఫ్యాంక్షీ అనేది ఇంతగా అభివృద్ధి అనేది మన భారతదేశంలో జరగడం అయిందనేది ఈ విధంగా మనం తెలుసుకోవచ్చండి. రైట్ గురుగారు. అయితే ఒక మాట ఉంది. అంటే యాక్చువల్‌గా ఫెంగ్ షుయ్ అనేది చైనాది కాదు. అది కూడా మన భారతదేశందే. అవును. ఒకప్పుడు బౌద్ధం మన దేశం నుంచి ఎట్లాగైతే చైనాకు పోయిందో దాంతో పాటు ఈ ఫెంగ్ షుయ్ శాస్త్రం కూడా వెళ్ళిపోయి అక్కడ వేళ్ళూనుకుంది అనేది ఒక వాదన ఉంది. అవునండి. ఆ వాదన నిజమేనా? దానికి ఏమన్నా చారిత్రక ఆధారాలు అలాంటివి ఉన్నాయా? 100% నిజమేనండి. ఎలా అంటే బుద్ధుడు అనేది ఆయన రాజు, మన దేశానికి ఇక్కడ రాజుగా ఉన్నారు ఆయన. ఆ బుద్ధుడు రాజుగా ఉన్నప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుండి ఎన్నో కళలు, విద్యలు, వేదాలు అన్నీ కూడా నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్నప్పుడు మన వేదాల్లో నుండి ఆయన యంత్రాలన్నీ కూడా ఎలా పనిచేస్తాయి అనేవి గ్రంథాలన్నీ కూడా నేర్చుకున్నారు ఆయన. ఓకే. సో అవన్నీ విద్యలు నేర్చుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి దాన్ని ఎలా అమల్లోకి తెచ్చారనడానికి ఒక ప్రమాణం ఉందండి. ఓకే. ఆ ప్రమాణం ఏమిటి అంటే, ఆ యంత్రము ఏమిటి అంటే, వాళ్ళు ఫ్యాంక్షుయి మొత్తం ఆధారపడేది ఒకే ఒక వస్తువు పైన. ఇంకా మనమైన వేదాలు, మంత్రాలు, ఎన్నో అంటాం. వాళ్ళు బుద్ధుడు దగ్గర నుండి పొందినటువంటి ఒకే ఒక యంత్రం. ఆ యంత్రము ఎలా పుట్టింది? పాల సముద్రము చిలుకుతున్నారు, కల్పవృక్షం అన్నారు, అదన్నారు, అమ్మవారు వచ్చిందని అన్నారు. ఇవన్నీ ఎంతోమంది ఎంతో గురువుగారులు ఎంతో వైభవంగా చెప్పారు. బట్ ఈ పాల సముద్రం చిలకడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఈ 4 యుగాలు కూడా నడవడానికి మన ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారు, ఇటు దేవతలు, దేవతలతో పాటు రాక్షసులు కూడా ఉన్నారు. అసలు ఆది పరాశక్తి అమ్మవారు పుట్టింది అని అంటేనే మనకు ఒక చీకటి నుండి ఓంకార ధ్వనితో అమ్మవారు పుట్టిందని అంటారు. ఆది పరాశక్తి పుట్టిన తర్వాత అమ్మవారి కోపానికి రాక్షసులు పుట్టారు, అమ్మవారి ప్రేమకి దేవతలు పుట్టారు. అయితే ఈ రెండిటిని అమ్మవారు చూస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే మరి ఈ క్షీర సముద్రం ఏంటి, పాల సముద్రం ఏంటి, చిలకడం ఏంటి అనేది ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్పుకున్నారు. అయితే ఆ క్షీర సముద్రాన్ని ఇటు దేవతలు అటు రాక్షసులు చిలుకుతున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి అమ్మవారు అంతా కూడా గమనిస్తూ ఇటు దేవతల వైపు నుండి సాక్షాత్తు విష్ణుమూర్తి కూర్మావతారము ఎత్తి ఆ క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం కింద ఆయన బరువును మోస్తూ ఉన్నాడు. ఇది అది ఉన్నటువంటి నిజం. అది ఎప్పుడైతే ఆ పర్వతాన్ని మోస్తున్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళు చిలుకుతున్నారో ఆ పర్వతము మోస్తున్న ఆ ఏది కూర్మావతారం అంటే తాబేలు, ఈ తాబేలు వీపు పైన ఉన్నటువంటి ఆ పర్వతం ఎన్నిసార్లు చక్రంలాగా తిరుగుతుందో ఆ తాబేలు పైన ఇట్లా 4 మచ్చల్లాగా ఉంటాయి, 9 మచ్చల్లాగా. ఆ మచ్చల పైన గీతలు పడ్డాయన్నమాట. ఒక్కసారి చిలికినప్పుడు ఒక యంత్రం, రెండోసారి చిలికినప్పుడు రెండో యంత్రం,
అట్లా ఎన్నిసార్లు చిలికారో అన్ని యంత్రాలు ఆ కూర్మ అవతారం నుండి బయటపడ్డాయి. ఓకే. అంటే ఇంతటి సృష్టి నిర్మాణానికి జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారు ఇటు ఈ దేవతలతో అటు రాక్షసులతో చేయిస్తూ ఆమె అంతా కూడా అక్కడ నుండి గమనిస్తుంది. రాక్షసులు వేడుకున్నారు, మరి దేవతలే గెలుస్తున్నారమ్మా, మరి మాకేంటి పరిస్థితి? 4 యుగాలు ఉన్నప్పుడు 4 యుగాలలో 3 యుగాలు నేను దేవతలకే ఇస్తున్నానయ్యా, ఒక యుగాన్ని మీకు ఇస్తున్నాను, కలియుగం. ఆ కలియుగం నేను మీకు ఇస్తున్నాను. ఈ కలియుగంలో నన్ను కానీ దైవాన్ని కానీ ఎవరైతే గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా డబ్బు వ్యామోహం పక్కన పెట్టి ఈజీగా అన్నీ వచ్చేయాలన్న ఆలోచనలని పక్కన పెట్టి దేవుడు ఉన్నాడన్న భావనతో నడుస్తాడో వాళ్ళకి ఏదో ఒక రూపంలో నేను వచ్చి ఖచ్చితంగా సహాయపడతాను అనేది ఇది సాక్షాత్తు జరిగింది. అలాగే ఎప్పుడైతే ఈ ఆ పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ కూర్మ అవతారంలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి ఎప్పుడైతే అక్కడ ఉన్నారో ఆ చిలికిన కొద్దీ ఒక్కొక్క యంత్రం అనేది బయటపడింది. అందులో నుండి బయటపడినటువంటి యంత్రమే పంచాదశి యంత్రం అంటారు. పంచాదశి యంత్రం. ఈ పంచాదశి యంత్రం ఎలా ఉంటుందండి అంటే పైన ఫస్ట్ లైన్ వచ్చేసి 4, 9, 2, సెకండ్ లైన్ వచ్చేసి 3, 5, 7, లాస్ట్ లైన్ వచ్చేసి 8, 1, 6. ఇలా 9 అక్షరాలు, అది మన 9 అంకెలు ఈ 9 గడుల్లో ఉంటాయన్నమాట. అవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూపిస్తాను. పంచాదశి యంత్రము. ఇక్కడ 8, 1, 6 ఉన్నాయి ముందు, తర్వాత 3, 5, 7 ఉన్నాయి, తర్వాత 4, 9, 2 ఉన్నాయి. ఈ యంత్రాన్ని మీరు ఏ పక్క నుండైనా ఇలా లెక్క పెట్టినా ఇలా మొత్తం అన్ని టోటల్ చేస్తే సంఖ్య 6 వస్తుంది. ఒకసారి చూడండి అండి. 1, 5, 9 ఎంత అయింది? 15 అయింది. 15 అంటే 1 + 5 = 6. అడ్డంగా కూడా 15 ఉంది. 15 ఉంది. ఎటు నుండి చూసినా 15 వస్తుంది. ఆ 15ని మళ్ళీ మనం కూడుకుంటే వచ్చేది 6. 6 అంటే అమ్మవారు, ఆ లక్ష్మీ అమ్మవారు 6వ సంఖ్య నుండి జన్మించిందన్నమాట. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి సంఖ్య ఏదైనా ఉందంటే 6. ఈరోజు మనం లగ్జరియస్ లైఫ్ కోరుకోవాలంటే 6వ సంఖ్య. మీ డేట్ ఆఫ్ బర్త్లో 6 ఉందంటే ఏదో ఒక మూలలో లగ్జరియస్ అనేది ఉంటుంది. లాస్ట్ టైం ఎపిసోడ్లో నేను చెప్పాను. అయితే ఈ మన పంచదశి యంత్రం ఏదైతే ఉందో ఈ యంత్రము మనకు బుద్ధుడితో పాటు చైనాకి వెళ్ళింది. ఇది ప్రమాణం అండి. మన భారతదేశంలో ఉన్నటువంటి యంత్రం ఈ విధంగా ఉంది అన్నమాట. ఆ ఎప్పుడైతే బుద్ధుడితో పాటు అక్కడికి వెళ్ళిందో, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఇలా మారింది. ఇది లోషో గ్రిడ్. ఇది ఈ 4-3 అనేది ఒక ఎలిమెంట్ అయిందండి. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ వాటర్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఎయిర్ ఎలిమెంట్. 4-3 ఈజ్ ఏ ఎయిర్ ఎలిమెంట్. అండ్ 9 ఈజ్ ఏ ఫైర్ ఎలిమెంట్. అండ్ 2, 5, 8 ఈజ్ ఏ అర్త్ ఎలిమెంట్. 2, 5, 8 ఈజ్ ఏ అర్త్ ఎలిమెంట్. అండ్ 7, 6 ఈజ్ ఏ మెటల్ ఎలిమెంట్. ఇట్లా 5 ఎలిమెంట్లతోటి ఇది అక్కడ సవరణ చేయబడింది బుద్ధుడితో పాటు వెళ్ళి అనేది. ఇది మన వాళ్ళు చెప్తున్నమాట. మన దగ్గర నుండే వెళ్ళింది అనడానికి ఇది ప్రమాణం అండి. దీన్ని గనక మనం కరెక్ట్గా తెలుసుకొని ముందుకెళ్తే గనక ఇంకా లైఫ్లో మంచి లాభాలు పొందొచ్చు. సరే అండి, పంచదశి యంత్రం అని నేను ఇట్లా పేపర్ పైన రాసి చూపించా కదా. ఇప్పుడు పాల సముద్రంలో చిలుకుతున్నప్పుడు ఎన్నో ఆ కూర్మ అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఎప్పుడైతే పర్వతాన్ని మోస్తున్నప్పుడు వీళ్ళు చిలుకుతే ఒక్కొక్క యంత్రం వచ్చి బయటపడిందని చెప్పాను కదండి. అట్లా ఇలా యంత్రాలు బయటపడ్డాయండి.
ఆ యంత్రాలేనా? అంటే ప్రమాణం మనకు అదే మామూలుగా అవును. మనకు ఈ విధంగా యంత్రాలు అనేవి వచ్చాయన్నమాట. ఉమ్, చూడండి ఇదిగోండి సర్వకార్య సిద్ధి యంత్రము. ఇవన్నీ కూడా నంబర్లతో ఉన్నాయన్నమాట. అవును. అన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా. ఇది వావ్. అంటే నేను ఇవి పెట్టుకోండి ఇట్లా చేసుకోండి అని చెప్పే సబ్జెక్ట్ అదేలే, కాదు. నేను చేయను. నాదంతా కూడా ఆస్ట్రో వాస్తు మీకు ఐడియా ఉంది. కాకపోతే ఇది ఈ లోషో గ్రిడ్ అనేది ఎంత పనిచేస్తుంది, ఏ విధంగా ఆ, ఆ, మనకు ప్రాచుర్యంలోకి వచ్చిందనేది ఆ బుద్ధుడి ద్వారా వెళ్ళింది. వెళ్ళినప్పుడు అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఎప్పుడైతే ఉద్భవించారో సముద్రంలో నుండి, అప్పుడు ఈ యంత్రం అనేది మనకు వచ్చిందనేది ప్రమాణం అన్నమాట. ఓకే, ఓకే. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభా బ్రహ్మేంద్రు గంగాధరాం త్వాం త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అమ్మవారు. ఆ విధంగా ధనత్రయోదశి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ధనత్రయోదశి రోజు కూడా అమ్మవారిని ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఆ సరైన పద్ధతితో అమ్మవారిని ఎప్పుడైతే మనం పూజ చేసుకుంటామో ఆ విధంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి కూడా మంచి విషయాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి ఈ యంత్రం అనే ప్రాధాన్యత అంతుంది. 5 ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఓకే, ఓకే. ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ. రైట్.